Hello my dear viewers, welcome back to my channel. Hope you guys are doing good. Present మనం కాచిగూడ. We are at కాచిగూడ రైల్వే స్టేషన్. సో ప్రజెంట్ మన కాచిగూడ నుంచి వీఆర్ ట్రావెల్ టు కోయంబత్తూర్. సో చిన్నపాటి ఊటీ ట్రిప్ వేసాం విత్ ఎలిజా అండ్ కో. సో ఎలిజా వాళ్ళకు థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా యూఎస్ఏ హాలిడేస్ ఇచ్చారు. సో అందుకని వాళ్ళ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో కలిసి అయితే గోయింగ్ టు ఊటీ. సో ఇట్ గోన్ బి షార్ట్ అండ్ లాంగ్ బ్లాగ్. సో ట్రావెల్ బ్లాగ్ చేయబోతున్నాం. ప్రజెంట్ నేను ట్రావెల్ ట్రైన్ ఏంటిది, సో మేము ఎక్కడ స్టే అయిపోతున్నాం, సో ఊటీలో మేము ఏ ప్లేస్ విష్ చేస్తున్నాం, అండ్ ఊటీతో పాటు నెక్స్ట్ టైం ప్లేస్కి వెళ్తున్నాం లేదని చెప్పేసి ఈ వ్లాగ్ మొత్తం నేను ఇన్పుట్ చేయబోతున్నాను. సో ప్రజెంట్ టైం వచ్చి అరౌండ్ 8 టైం అవుతుంది, అండ్ మన ట్రైన్ వచ్చి 8:30కి ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ టు కోయంబత్తూర్. సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ గైస్ అండ్ కీప్ వాచింగ్. సో గైస్ ప్రజెంట్ అయితే మనం యూనో బై గేట్ 2 నుంచి అయితే మనం ఎంట్రీ అవ్వాలి కాచిగూడ రైల్వే స్టేషన్ లోపలికి. సో మన ట్రైన్ వచ్చి ఫ్లాట్ నెంబర్ 2కి వస్తుంది, అండ్ లగేజ్తో ముందు వెళ్తున్నాం. అండ్ రిలీజ్ ఆల్రెడీ మాకు సో మనకి సెకండ్ గేట్ స్టార్ట్ మన టికెట్స్ లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది, అండ్ సేమ్ వే ఎంట్రీ. అండ్ ఎంట్రీ మనకి చెక్ ఇన్ ఉంది. సో ఇక్కడ మన లగేజ్ స్టాండ్ ఉంటే ఇక్కడ చెక్ ఇన్ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్. సో అక్కడ ఏటీఎం మిషన్స్, ఇక్కడ జనరల్ కౌంటర్స్. లెట్స్ గో ఇన్ సైడ్. సో గాయస్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి మొదటిసారి వచ్చా. సో మీలో ఎంతమంది ఆల్రెడీ కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చారు? నైస్. కాచిగూడ రైల్వే స్టేషన్ చాలా పెద్దగానే ఉంది. నేను చాలాసార్లు కాచిగూడ రైల్వే స్టేషన్ బయట వరకు వచ్చా. స్టేషన్ బయట లైక్ పికప్ చేయడం, డ్రాప్ చేయడం చూసా, కానీ ఆ ఏరియాలో చాలాసార్లు ట్రావెల్ చేసా. బట్ నేను మాత్రం ఎప్పుడు స్టేషన్ లోపల రాలేదు. ఇస్ ఫస్ట్ టైం టు ఎంటర్ ఇంటూ స్టేషన్. చూసాను చాలా పెద్దగానే ఉంది. ఓ లెట్స్ గోయింగ్ గైస్. సో ఆల్రెడీ మీరు రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద యశ్వంతపూర్ హజ్రత్ నిజాముద్దీన్ ట్రైన్ ఉంది అండ్ నడుస్తుంది. కర్ణాటక సంపర్క్ కాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఆ ట్రైన్ మూవ్ వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ థర్డ్ ప్లాట్ఫామ్కి వస్తే వీ హ్యావ్ తిరుపతి హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో ప్రజెంట్ నెక్స్ట్ మెయిన్ ట్రావెల్స్ ట్రైన్ కూడా హజ్రత్ నిజాముద్దీన్ కోయంబత్తూర్ ట్రైనే. సో క్రేజీగా హజ్రత్ నిజాముద్దీన్. సో ఢిల్లీ నుంచి క్రేజీగా ట్రైన్స్ వస్తున్నట్టుండే మనకైతే. సో తెలంగాణ స్టేట్కి ట్రావెల్ చేయడానికి. సో గైస్ ఫైనల్లీ హియర్ కమ్స్ అవర్ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి at 8:45కి అయితే ట్రైన్ వచ్చేసింది. సో వ్యూవర్స్ ఇదే ట్రైన్ మనం ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఈ ట్రైన్ చెప్పా కదా థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ అండ్ మనకి రిజర్వేషన్కి. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 9:10. సో 9:11 అండ్ ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది మూవ్ అవుతుందని. సో ఆల్రెడీ ట్రైన్ నిన్న నైట్ హజ్రత్ నిజాముద్దీన్ ఢిల్లీలో నిన్న మార్నింగ్ 27th ఎర్లీ మార్నింగ్ 6:30 7 o'clock స్టార్ట్ అయిన ట్రైను ఈరోజు మార్నింగ్ బై 8:30 కల్లా లైక్ కాచిగూడ వచ్చింది తెలంగాణకి. అండ్ గైస్ ఇదే ట్రైను రేపు 29th మార్నింగ్ 6:30 కల్లా కోయంబత్తూర్ తమిళనాడు రీచ్ అవుతుంది. సో ఈరోజు 28th మార్నింగ్ 8:30కి మేము ట్రైన్ ఎక్కాం అండ్ 9 o'clock స్టార్ట్ అయింది ఫ్రమ్ కాచిగూడ. బాయ్ బాయ్ కాచిగూడ, సీ యూ సూన్. సో గాయస్ ప్రజెంట్ నా సీట్ చూపిస్తా. సో ఈ కోచ్ ఎలా ఉందో చూద్దాం. సో థర్డ్ ఏసీ. సో మనకైతే డోర్స్ అనేవి ఫుల్ చేసే ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ద ఇన్సైడ్ వ్యూ, ఇన్సైడ్ ద కోచ్. అండ్ ఇక్కడ మన సీట్ లోవర్ బెడ్, సైడ్ లోవర్ బెడ్ అండ్ సైడ్ అప్పర్ బెడ్. అండ్ అదేవిధంగా అండ్ ఇక్కడ చూస్తే సైడ్ వీ హ్యావ్ 3 అప్పర్ బెడ్, మిడిల్ బెడ్ అండ్ లోవర్ బెడ్. సో ఈ విధంగా మనకి
అరేంజ్మెంట్ ఉంది. అండ్ మనకు ఒక మిర్రర్, ఒక చిన్న ర్యాక్, లగేజ్ పెట్టిన హ్యాంగర్, ఛార్జింగ్ సాకెట్స్, వచ్చినప్పటి ప్లాట్ఫామ్. అండ్ దీని కింద బాటిల్ హోల్డర్ ఇచ్చారు, కొత్తగా డిజైనింగ్ అది బాటిల్ హోల్డర్. సో ఆ విధంగా బాటిల్ హోల్డ్ చేయొచ్చు. సైడ్ లోవర్ బెడ్ అప్పర్ బెడ్ వాళ్ళు కూడా ఒక చిన్న ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. అండ్ దెర్ ఇస్ నో ఏమంటారు రీడింగ్ లైట్, బెడ్ లైట్ అంటే ఏం లేదు, బెడ్ లైట్. అండ్ వీ హ్యావ్ సెంట్రల్ ఏసీ. సో చల్లగా ఉంది వాతావరణం. అండ్ పైకి ఎక్కడానికి వీ గాట్ స్టెప్స్. సో చిన్న స్టెప్స్ ఉన్నాయి. సో ఈ చిన్న స్టెప్స్తోనే మనం పైకి ఎక్కొచ్చు. సో వాక్ చేయడానికి హాలీవుడ్ అండ్ స్పేసెస్గానే ఉంది. అండ్ నైట్ టైం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మనకి బెడ్షీట్, బ్లాంకెట్స్ ఇచ్చేసారు అండ్ పిల్లోస్ కూడా ఇచ్చారు. యూ కెన్ సీ దిస్ పిల్లోస్. సో గైస్ అక్కడ ఎలిజన్ సెట్ చేసాం, హీ స్లీపింగ్ ఓవర్ దేర్. అండ్ మనం మంచిగా విండో పక్కనే కూర్చున్నాం. సో మనకి లోవర్ బెడ్ వచ్చింది కాబట్టి విండో పక్కనే వ్యూ క్రేజీగా ఉంది. అండ్ వీఆర్ హ్యావింగ్ దట్ వ్యూ. సో బయట వ్యూ చూస్తూ మనం ట్రావెల్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే నిద్ర రావట్లేదు. ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. అరౌండ్ ఒక 22+ అవర్స్ జర్నీ మంది. అండ్ ఈ ట్రైన్ అరౌండ్ 3 days జర్నీ కంప్లీట్ చేసుకుని ట్రావెల్ చేస్తుంది. సో ఈ 3 days ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ఏ స్టేట్ని క్రాస్ అవుతుందో వీడియోలో చెప్తా, చూస్తూ ఉండండి. సో వ్యూవర్స్, మనకి కాచిగూడ స్టేషన్ తర్వాత నెక్స్ట్ మేజర్ స్టాప్ వచ్చేసి మహబూబ్ నగర్. సో ఈ గ్యాప్లో అరౌండ్ 65 kilometers అనుకో డిస్టెన్స్. ఈ గ్యాప్లో ఏ స్టాప్స్ లేవు మనకి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మహబూబ్ నగరే. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ట్రైన్ తెలంగాణలో పలాస, కాజిపేట్ జంక్షన్, కాచిగూడ, మహబూబ్ నగర్. సో 1, 2, 3, 4 ఓన్లీ 4 స్టేసే తెలంగాణలో ఈ ట్రైన్ స్టాప్స్ ఉన్నాయి, హాల్టింగ్. ఇప్పటికైతే జర్నీ స్మూత్గానే. అండ్ 10:30 మనమైతే మహబూబ్ నగర్కి, మహబూబాద్ కాదు ఇది, మహబూబ్ నగర్ మనది మహబూబాద్. సో 2 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. సో యూవర్స్, మీలో ఎంతమంది మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు, అలాగే మహబూబాబాద్ నుంచి ఉన్నారు? అండ్ ఈ 2 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అని మీలో ఎంతమంది తెలుసు? తప్పకుండా కామెంట్ చేయండి. మనకి మహబూబ్ నగర్ స్టేషన్లో అరౌండ్ 20 minutes హాల్టింగ్ పెట్టాడు ట్రైన్. మరి క్రాసింగ్ ఉందా లేకుంటే మ్యాక్సిమం లైన్ ఆపుతుంది లేదని అయితే అరౌండ్ ఒక 20 minutes ఆగింది. సో 10:30కి వస్తే 10:51కి ట్రైన్ మూవ్ అయింది ప్లాట్ఫామ్. సో మేబీ లాంగ్ జర్నీస్ కాబట్టి ఇలా ఎవ్రీ స్టేషన్లో ఒక 10, 15, 20 minutes స్టాప్ హాల్టింగ్ ఉంటుందేమో. లైక్ పీపుల్ వాంట్ టు బై సమ్ వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ అని. సో తినే ఐటమ్ కొనడానికి ఇంత బ్రేక్ ఇస్తున్నా, చూడాలి. సో నెక్స్ట్ స్టాప్ మనకి వచ్చేసి నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు సిటీ. సో చూద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 10:50 అండ్ ఏ టైంకి మనం కర్నూలు సిటీ రీచ్ అవుతామో. లెట్స్ కీప్ వాచింగ్ గైస్. సో వ్యూవర్స్, ఈ గ్యాప్లో ఐమ్ గోనా షో యూ వాష్రూమ్స్. సో వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, మన వాష్రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. అండ్ వీఆర్ ఇన్ 3rd AC కంపార్ట్మెంట్ కాబట్టి లెట్స్ గో చెక్ వాష్రూమ్స్ ఎలా ఉన్నో చూద్దాం. సో దిస్ ఇస్ వాష్రూమ్ సెక్షన్. అండ్ సెక్షన్లో మనకి ఇక్కడ అవుట్ సైడ్ మనకు ఒక మిర్రర్, అదేవిధంగా వాష్ బేసిన్ అండ్ వాటర్. ఈజీగా పంప్ అవుతున్న వాటర్. సో వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ ఇది. క్లోజ్. సో లెట్స్ చెక్ దిస్ వాష్రూమ్. సో దిస్ ఇండియన్ స్టైల్ వాష్రూమ్. సో వ్యూవర్స్, ప్రజెంట్ నేనైతే వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్లో ఉన్నా. అండ్ మనకు మిర్రర్ అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అంటే ఏం లేదు, ఎంటీ. అండ్ సింక్ అండ్ ఒక డ్యామేజ్ అయిపోయిన వెట్ అయిన టిష్యూ రోలర్. అండ్ ఇది వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్. అస్సలు నీట్గా లేదు, అసలు ఏమాత్రం భయంకరమైన స్మెల్ వస్తుంది. మాస్క్ లేనిదే లోపల రాలేం, ఎక్కువసేపు ఉండలేం. బట్ జస్ట్ మీకు చూపిద్దామని ఎలా ఉంది వాష్రూమ్ కండిషన్ వచ్చా. లెట్స్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్.
వాష్రూమ్ డిజాస్టర్ అండ్ వి గాట్ డస్ట్బిన్. సో మనం ఏమైనా వేస్ట్ క్యారీ పడేయాలనుకుంటే డస్ట్బిన్ ఉంది. అండ్ B3 థర్డ్ ఏసీ రిజర్వేషన్ ఎలా ఉందంటే 72 టు స్లీప్ టు సీట్ అంట. 70 మెంబర్స్ దాకా ఈ ఒక్క కోచ్ కంపార్ట్మెంట్లో సరిపోతారు. థర్డ్ ఏసీలోనే వాష్రూమ్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే ఇక స్లీపర్ కోచ్ జనరల్ ఇంకా అక్కడ ఎంత భయంకరంగా ఉందో ఇంకా ఆ వాష్రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పలేము అసలు. తలుచుకుంటేనే ఘోరంగా ఉంది. చూడాలి, మేబీ ట్రైన్ స్టార్ట్ అయిన నైట్ ఎస్టర్ నైట్ ఢిల్లీలో స్టార్ట్ అయింది కాబట్టి ఇంత ఒక 1 డే జర్నీ 24 అవర్స్ అయింది కాబట్టి మేబీ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి. మేబీ మేజర్ జంక్షన్ క్లీన్ చేస్తే బాగుంటుంది. చూద్దాం, ఏదైనా ఒక మేజర్ స్టాప్ వచ్చి అక్కడ క్లీన్ చేస్తే వాష్రూమ్ బెటర్ ఉంటే లెట్స్ సీ దట్. అండ్ మనకి ట్రైన్లో ఉన్న క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ వాళ్ళు వస్తున్నారు, ఆఫ్టర్నూన్ లంచ్ ఏమైనా ఆర్డర్ చేయాలని తీసుకుని వెళ్తున్నారు. అండ్ దే ఆర్ గెట్టింగ్ సమ్ చికెన్ బిర్యానీ, వెజ్ మీల్స్, ఎగ్ బిర్యానీ సంబంధించిన ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు. కెన్ సీ దేర్. गरम मिलेगा, खाना मिलेगा। వెజ్ మీల్స్, వెజ్ థాలీ. సో ప్రైస్ వచ్చి 100, 120, 150 వరకు ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి లంచ్ కానీ ప్రిపరేషన్ వస్తే నో ప్రాబ్లం. ఇక కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళు నో చాయిస్ కాబట్టి తింటారు. అండ్ ఒక పాంప్లెట్ చూసాను, లైక్ ఒక ఎన్వలప్ చూసి ఇక్కడ ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో లైక్ మీరు కనుక వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే రానున్న స్టేషన్లో వెజ్ మీల్స్ థాలీ తెచ్చిస్తారని చెప్పేసి. సో ఇలా కూడా బయట నుంచి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫుడ్ ఆర్డర్ కూడా లైక్ రైల్వే డిపార్ట్మెంట్, లైక్ రైల్వేతో టైప్ కాబట్టి మనం ఈవెన్ ఫుడ్స్ ఆర్డర్ చేసే ప్లాట్ఫామ్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్కమింగ్ స్టేషన్లోకి మనం లొకేషన్ పెడితే మనకు కావాల్సిన ఫుడ్ వాళ్ళు తెచ్చిస్తారు అక్కడ. యూజువల్ వీఆర్ గెట్టింగ్ చిప్స్, బటర్ మిల్క్, లస్సీ అండ్ మజా. సో కేక్స్ చాలా ఉన్నాయి, ఇవి కూడా సేల్స్ చేస్తున్నారు. అండ్ ఐ గాట్ దిస్ బటర్ మిల్క్, స్పెషల్ బటర్ మిల్క్. సో అరౌండ్ 12:30 అవుతుంది. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 25 రూపీస్, బట్ దే ఆర్ చార్జింగ్ us 35 rupees extra. So guys, by 12:50 we reached to Kurnool city. సో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ ఇది. సో we entered to Andhra from Telangana, Kurnool city. చూడవచ్చు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు జనరల్లో ట్రావెల్ చేయడానికి. సో గాయ్స్, ఫైనలీ ఫస్ట్ టైం మన కర్నూలు సిటీకి వచ్చాం. సో ఓకే, స్టేషన్ బాగానే ఉంది, లుకింగ్ గుడ్. మాకు కేవలం కాచిగూడ టు కోయంబత్తూర్కే అరౌండ్ 20 hours జర్నీ. అండ్ ఈ ట్రైను 3 days ట్రావెల్ జర్నీ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి. సో ఈ లాంగ్ జర్నీ 3 days అంటే క్రేజీ అసలు. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారా? సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి. సో కర్నూలులో ఎక్కువసేపు ఆగలేదు ట్రైను, జస్ట్ ఒక 5 minutes ఆగింది. అండ్ ఇంకా కర్నూలు స్టేషన్లో కొంచెం రెనోవేషన్ వర్క్ నడుస్తున్నట్టుంది ప్రజెంట్ అయితే. సో మనలో ఎంతమంది ఫ్రమ్ కర్నూలు గైస్ తప్పకుండా కామెంట్ చేయండి. కోచెస్ రిజర్వేషన్ వెనకాల వీ హ్యావ్ స్లీపర్ క్లాసెస్, స్లీపర్ కోచ్. సో దీస్ ఆర్ S6. అండ్ చూడొచ్చు ఎక్కువ క్రౌడ్ ఏం లేదండి, మీన్ పీపుల్ ఆర్ అందరికి ఎందుకు వచ్చినట్టున్నారు. అండ్ మనకి కూడా స్లీపర్ క్లాస్లో ప్రతి కంపార్ట్మెంట్కి లైక్ ఒక ప్లేస్లో 3 members దాకా ఉండొచ్చు అనుకుంటా స్లీపర్ క్లాస్లో. ఇట్స్ లైక్ దాట్ 2. సో అందుకని కరెక్ట్ లంచ్ టైం కాబట్టి చాలామంది ఇక్కడ టిఫిన్స్ కానీ కావాల్సిన మీల్స్ కొనుక్కొని తినేస్తున్నారు. సో గైస్, ప్రజెంట్ నేను ట్రావెల్సిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12648 హజరత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ నుంచి కోయంబత్తూర్ తమిళనాడుకి వెళ్ళే కొంగు ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైను హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక, తమిళనాడుకి రీచ్ అవుతుంది. అరౌండ్ 7 states. అండ్ మేజర్ స్టాప్స్ లైక్ మనకి తెలుసు కదా, భోపాల్, నాగ్పూర్ అండ్ కాచిగూడ, కర్నూల్ అండ్ అదేవిధంగా కొన్ని చాలా స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ 5 states కవర్ చేస్తూ అరౌండ్ 3 days జర్నీ. సో 27th మార్నింగ్ 6:37 AM స్టార్ట్ అయిన ట్రైను నెక్స్ట్ డే ఆన్ 28th కాచిగూడ 8:30కి రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ డే ఆన్ 29th ఇట్ విల్ రీచ్ టు కోయంబత్తూర్, తమిళనాడు బై 6:30 or 7 AM in the morning. సో ఈ ట్రైన్ అరౌండ్
2700 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కొన్ని కోచెస్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం అయితే రిజర్వేషన్ ఉంటాయి. అండ్ స్లీపర్ కోచెస్, దాని తర్వాత థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచెస్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. లైక్ స్లీపర్ కోచ్ వచ్చి మనకి అరౌండ్ 500 రూపీస్ వస్తుంది స్లీపర్ కోచ్. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 1400లో ఉంది. అండ్ సెకండ్ ఏసీ వచ్చేసి 1700. అండ్ మేము తత్కాల బుక్ చేసుకున్నాం. అండ్ మాకైతే ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1770 పడింది. సో ఒక 350 ఎక్స్ట్రా ఫోర్ తత్కాల్ కాబట్టి. సో ట్రైన్లో ప్రజెంట్ అయితే లోపల ఏసీ పర్లే కంఫర్ట్గా ఉంది. అండ్ మనకు వెళ్ళగానే కొత్త ఎవరైతే కొత్తగా బోర్డింగ్ అయ్యారో వాళ్ళ కోసం కొత్త బ్లాంకెట్, బెడ్షీట్ అలా పిల్లి వచ్చారు. నాట్ అ ప్రాబ్లం. బట్ వాష్రూమ్స్ అంతా మంచిగా లేవు, చాలా స్మెల్ వస్తున్నాయి. అదొకటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. బట్ చూడాలి, ఏమన్నా మేయర్ షాప్స్ వచ్చినప్పుడు క్లీన్ చేస్తారనుకుంటున్నా. లెట్స్ కీప్ వాచింగ్ గైస్. అండ్ దిస్ ఈస్ 2AC, సో సెకండ్ ఏసీ క్లాస్. సో కోచ్ ఇలా ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళాక ఈ కోచ్లో లైక్ ఎలా ఉంది కోచ్ అరేంజ్మెంట్ చూద్దాం మనం. సో యాజ్ యూజువల్ వావ్, వీ హ్యావ్ కర్టన్స్. సో థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీ డిఫరెన్స్ ఏంటంటే కర్టన్స్ ఉంటాయి. సో సెకండ్ ఏసీ కోచెస్ ఇలా ఉంటాయి. సో మనకి కొంచెం ప్రైవసీ ఉండే విధంగా కర్టన్స్ ఉంటాయి. సో కర్టన్స్, సో లోవర్ బెడ్, అప్పర్ బెడ్ సంబంధించి మనకి కర్టన్స్ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ బాటిల్ హోల్డర్, సెంటర్ లైట్ అండ్ సెంటర్ ఏసీ. అండ్ ఇక్కడ రేసింగ్ ఏంటంటే లైక్ 4 మెంబర్స్ ఉంటారు. మనకి 2ACలో లైక్ 336 కదా, ఇక్కడ కేవలం 2 to 4. సో ఇలానే ఉంది. అండ్ మనకి 2ACలో వి గాట్ బెడ్ లైట్, సపరేట్ బెడ్ లైట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ సపరేట్ లైట్స్ కూడా మనకి. వావ్, థ్యాంక్ యూ పవన్. సో ఆ విధంగా సెకండ్ ఏసీలో మనకంటూ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ బెడ్షీట్, బ్లాంకెట్స్ కామన్గా ఇస్తారు. అండ్ ఇక్కడ టవల్స్ కూడా ఇస్తున్నారు మీరు 2ACలో మనకి టవల్స్ కూడా ఇస్తారు యూస్ చేసానికి. ఇట్స్ క్రేజీ నైస్. సో దిస్ ఇస్ ది వ్యూ, మనకంటే ఒక వ్యూ ఇలా ఉంటుంది. సో వ్యూవర్స్, by 7:20 we reached to Indupur. So this is the last stop in Andhra Pradesh. సో Andhra Pradesh border దాటిన తర్వాత నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి విల్ బి కర్ణాటక. అండ్ చాలా గ్యాప్ తర్వాత ఒక స్టాప్ వచ్చింది కాబట్టి పీపుల్ దిగేసి దే ఆర్ హ్యావింగ్ కాఫీ. అండ్ వీఆర్ ఇన్ జనరల్ సెక్షన్. అండ్ చూడొచ్చు జనరల్ సెక్షన్ ఎలా ఉందో. ఇట్స్ డెస్క్తో పాటు అండ్ క్రేజీగా స్మెల్ కూడా ఘోరంగా వస్తుంది. అసలు క్రేజీగా ఉంది. అండ్ వి ఆల్ నో, సో జనరల్ సెక్షన్లో అప్పర్, మిడిల్ అండ్ లోవర్ బెడ్, అదేవిధంగా మనకి సైడ్ కూడా అప్పర్, లోవర్ బెడ్తో వస్తుంది. సో అండ్ చిన్నపాటి మిర్రర్ కూడా ఉంది జనరల్ సెక్షన్లో. అండ్ ఇక వాష్రూమ్ అయితే యూ కాంట్ ఎక్స్ప్రెస్ దాని గురించి. క్రేజీగా ఉంటుంది. యాజ్ యూజువల్ వాష్రూమ్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. అండ్ జనరల్లో మనకి ఏసీ ఉండదు, విల్ హ్యావ్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ఉంటాయి మనకి. ఏసీ లైక్ ఏసీ సెక్షన్లో వీ హ్యావ్ సెంట్రల్ ఏసీ ఉంటుంది కదా. జనరల్ అయితే జనరల్, అదేవిధంగా స్లీపర్ క్లాస్లో మనకి దే విల్ హ్యావ్ ఫ్యాన్స్. సో పైన ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్తో పాటు ట్రైన్ మూవ్ అయినప్పుడు విండోస్ నుంచి లైక్ కొంచెం చల్లటి గాలి వస్తూ ఉంటుంది. చాలా సర్వైవల్. బట్ సమ్మర్లో చాలా క్రేజీగా హాట్గా ఉంటుంది కాబట్టి సమ్మర్ టైంలో స్లీపర్లో కానీ జనరల్ అస్సలు ట్రావెల్ చేయలేం. సో ఫార్ అయితే ట్రైన్ చాలా కొంచెం స్లోగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్స్ రన్నింగ్ కొన్ని చోట్ల బాగా హాల్టింగ్ అవుతుంది, మధ్యలో కొంచెం క్రాసింగ్ అవుతూ ట్రైన్ చాలా స్లోగా నడుస్తుంది, స్పీడ్గా నడవట్లేదు. అండ్ తెలిసిన వాళ్ళకి అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే డే టైంలో ఇంత స్లో నడుస్తుంది, బట్ నైట్ టైం మాత్రం ఇట్ విల్ రన్ సో ఫాస్ట్. చూడాలి ఇక ఆంధ్రప్రదేశ్ లైక్ స్టేట్ దాటిన తర్వాత కర్ణాటక, తమిళనాడు ఎంటర్ అయ్యాక స్పీడ్ ఎలా ఉంటుందో చూడాలి ట్రైన్ది. వ్యూవర్స్, by 9:10 we reach to కర్ణాటక బార్డర్. సో we reach to ఎలంకన జంక్షన్. సో కనిపించట్లేదు లైట్ ఇక్కడ మనకి. సో ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది స్టాప్. సో మనకి ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి ఈ కర్ణాటకలో ఉన్న ఈ రైల్వే స్టేషన్. అండ్ పీపుల్ ఆర్
ట్రయింగ్ టు ఫైండ్ సమ్ లైక్ డిన్నర్ లేకుంటే స్నాక్స్ ఏమైనా ట్రై చేస్తున్నా దొరకట్లేదు. క్రేజీ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ దిగేశారు. చూడొచ్చు మీరు ఇంతమందో చాలా మంది ప్యాసింజర్స్. సో దిగి వెళ్తున్నారు. సో మేబీ ఇక్కడ ఒక 15-20 మినిట్స్ ఆగొచ్చేమో, ఎందుకంటే చాలా మంది ప్యాసింజర్స్ దిగేవాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో గాయస్, ప్రజెంట్ మనం కృష్ణరాజాపురంలో ఉన్నాం అండ్ కర్ణాటకలో సెకండ్ స్టాప్ ఇది. అండ్ ఈ స్టాప్ రావడానికి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, స్టేషన్కి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఈ ట్రైన్ అరౌండ్ 1 అవర్ ఆపారు. 9:40కి ఆపితే అరౌండ్ 11 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ 11:10కి వచ్చింది. మోర్ దెన్ 1 అవర్. అసలు జస్ట్ 2 కిలోమీటర్స్ రావడానికి ఈ ట్రైన్ ఎహెడ్ 1 అవర్ ఎహెడ్ అని చెప్పేసి చిన్న నిదానం తీసుకురావడానికి క్రేజీగా 40 hours లేట్ వేసింది. దారుణం లేటు. అండ్ క్రేజింగ్ ఏంటంటే మీరు తెచ్చుకున్న ఫుడ్, ఆఫ్టర్నూన్ లంచ్ కోసం డిన్నర్ చేసిన ఫుడ్ స్పాయిల్ అయిపోయింది. అండ్ స్నాక్స్ కోసం లైక్ ఫుడ్ కోసం ఎక్కడ వెతుకున్నా అంత ఏం లేవు. మళ్ళీ అదే ఇడ్లీ, అవే వడ, అవే దోశలు ఉన్నాయి. సో అందుకే దాని బదులు అని చెప్పేసి కొన్ని ప్రోటీన్ బార్స్, అదే కాఫీ తీసుకుని ప్రజెంట్ ఈ నైట్కి అడ్జస్ట్ అయిపోతున్నాం. చూడాలి నైట్ జర్నీ ఎలా ఉంటుందో, రేపు మార్నింగ్ ఎప్పుడు రీచ్ అవుతాం. ఈ ట్రైన్ చాలా స్లోగా రన్ అవుతుంది. సో మనకి ప్రతి స్టేషన్ రాగానే చాలామంది ఎక్కి దిగుతారు కాబట్టి వచ్చిన కొత్త వాళ్ళ కోసం కొత్త బ్లాంకెట్, బెడ్షీట్ ఇస్తారు అండ్ పాతవి ఇలా బ్యాగ్ ఇస్తారు. అండ్ ఈవెన్ ట్రాష్ బ్యాగ్స్ కూడా క్యారీ చేస్తారు. సో ఎవ్రీథింగ్ 1 టైం అలా క్లీన్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో వాటర్ బాటిల్స్ అవన్నీ. అండ్ ఇంత నీట్గా మెయింటైన్ చేశారు ఇప్పుడు, బికాస్ ఆ టెస్ట్ బిన్ అంతా క్లీన్ చేశారుగా, అది కొంచెం బయట పడేస్తారు, కొంచెం కవర్లు ఇస్తున్నారు. రిమైనింగ్ అంతా కూల్. దిస్ హాల్వే ఇప్పుడే క్లీన్ చేశారు కాబట్టి లుకింగ్ గుడ్. అండ్ వాష్రూమ్ కూడా క్లీన్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్లోర్ కూడా క్లీన్ చేస్తున్నారు. కొంచెం నీట్నెస్. సో సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో లైక్ థర్డ్ ఏసీలో కొంచెం నీట్నెస్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. బట్ జనరల్ మొత్తం క్రేజీగా ఉంది సిచ్యువేషన్. సో బై 6:45 we reached to కోయంబత్తూర్ జంక్షన్. సో నైట్ నుంచి నిద్రపోయాం, నాట్ ఎ ప్రాబ్లం. మంచిగా చలిగా ఉన్నాం. బ్లాంకెట్స్తో మనం అడ్జస్ట్ అయిపోయాం కాబట్టి గుడ్ స్లీప్. కరెక్ట్ 6:45కి రీచ్ టు ది కోయంబత్తూర్ జంక్షన్. సో యూస్ వీఆర్ గెటింగ్ డౌన్ అండ్ చూడొచ్చు. సో దిస్ ఇస్ లాస్ట్ స్టాప్ కాబట్టి అందరు దిగేశారు. అండ్ లైట్స్ కానీ ఏసీ కానీ పవర్ మొత్తం ఆఫ్. అండ్ లెట్స్ సే గుడ్ బై టు అవర్ క్యాబిన్ అండ్ గెట్ డౌన్. రైట్ మూవా. వెల్కమ్ టు తమిళనాడు. సో గైస్ 6:45 we reached to కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ నార్త్ కాకుండా కోయంబత్తూర్ జంక్షన్లో మనం దిగేసాం. సో గైస్ ఫైనల్గా నిన్న కాచిగూడలో అరౌండ్ 9 AM స్టార్ట్ అయిన అవర్ జర్నీ ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ 6:45కి కోయంబత్తూర్ జంక్షన్ తమిళనాడులో ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్ అయితే ట్రైన్ స్లోగా వచ్చిన ఆన్ టైంకి అయితే తీసుకొచ్చాడు. అండ్ నైట్ పూట కొద్దిసేపు కొంచెం బాగా చలిపుట్టిన వీ హ్యావ్ బ్లాంకెట్ కాబట్టి వీ హ్యావ్ కంఫర్టబుల్ స్లీప్. సో ఆ విధంగా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ ఇదే ట్రైన్ వీక్లీగా నడుస్తుంది. సో ఎవ్రీడే నడదు, వీక్లీ నడుస్తుంది ట్రైన్. అండ్ ఈ ట్రైన్ ఎప్పుడు నడుస్తుంది, అదేవిధంగా ఇంకే స్టాప్స్లో నైట్ మీరు నిద్రపోయిన తర్వాత ఏ స్టాప్స్ ఆగిందో ఆ స్టాప్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ జర్నీ నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ సూన్ ఇన్ అనదర్ వీడియో. అండ్ వ్యూవర్స్, మన జర్నీ ఏదో అయిపోలేదు. అండ్ ఇక్కడ నుంచి వీ హ్యావ్ టు ట్రావెల్ టు ఊటీ. సో ఊటీకి మేము ఎలా ట్రావెల్ చేయబోతున్నాం, అండ్ ఊటీ నుంచి మళ్ళీ నెక్స్ట్ మైసూర్ ఎలా ట్రావెల్ చేయబోతున్నాం నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియో చెప్పాను. సో ఇట్స్ గోన్ బి ఏ స్మాల్ ట్రిప్ బట్ బిగ్ వ్లాగ్. సో నెక్స్ట్ మేము ఏ విధంగా వెళ్తున్నాం అండ్ ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడ స్టే చేస్తున్నాం కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేయబోతున్నా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.